తర్వాత 482వ నామము పశులోక భయంకరి. ఓం పశులోక భయంకర్యై నమః. అద్వైత జ్ఞానము లేని వాళ్ళు పశువులు. అంటే భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. అద్వైతము అంటే ద్వైతము లేనిది. ద్వైతం అంటే రెండు. అంటే నేను వేరు, జగత్తు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు, వస్తువులు వేరు అనేటువంటి భావమే ద్వైతము. అదే అద్వైతం అంటే నాలో ఉన్నదే అందరిలో ఉంది, నాలో ఉన్న చైతన్యమే అన్ని వస్తువుల్లో ఉంది, జగత్తంతా నిండి ఉన్నది ఒక్కటే. అదే ఆ చైతన్యము, ఆ పరమాత్మ చైతన్యము అనేటువంటి జ్ఞానము కలిగితే వాళ్ళు అద్వైతం అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నటువంటి వాళ్ళు అవుతారు. అజ్ఞానము అంటే అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళు పశువులతో సమానము. అంటే పశువులకి ఏ జ్ఞానము ఉండదు కదా, అందుకని అది అటువంటి అజ్ఞానము ఉన్న వాళ్ళకి భయాన్ని కలిగించే తల్లి. అంటే భేదభావము. ఇప్పుడు నేను వేరు, నువ్వు వేరు, నేను వేరు, వస్తువు వేరు, నేను వేరు, మనుషులు వేరు, జగత్తు వేరు, భగవంతుడు వేరు అనేటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి వాడికి ఎప్పుడూ భయం ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అన్నీ ఈ బాహ్యంలో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా విషసర్పాల్లాగా వీడిని కాటేస్తూ ఉంటాయి. శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి ఈ విషసర్పాలు అన్నీ కాటేస్తూ ఉంటాయి. వాడు అజ్ఞానముతో ఉన్నాడు గనక ఆ విషసర్పాల కాట్లకి బాధపడుతూ భయపడుతూ ఉంటాడు. అలా భేదభావం కలిగే వాడికి భయం ఉంటుంది. అటువంటి వాళ్ళకి భయాన్ని కలిగించే తల్లి పశులోక భయంకరి. అంటే అమ్మ కలిగించక్కర్లా, వాళ్ళు ఉన్నటువంటి స్థితికి ఆ భయం అలా కలుగుతుంది. అద్వైత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి అభయాన్ని ఇచ్చే తల్లి పశులోక భయంకరి. అంటే అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళకి భయాన్ని బాధల్ని కలిగించేటువంటి తల్లి. అప్పుడు ఆ భయం నుండి అయినా బయటికి రావాలనేటువంటి తాపత్రయం కలగాలి వాడికి. ఆ తాపత్రయం కలిగినప్పుడు అమ్మ దోవ చూపిస్తుంది. ఆ దోవ చూపించినప్పుడు ఆ దోవలో నడిస్తే అమ్మ చక్కగా నిర్భయంగా చక్కగా మంచి రాజపాట చూపిస్తుంది, తీసుకెళ్తుంది తన దగ్గరికి. అటువంటి పశులోక భయంకరి అయినటువంటి అమ్మని మనము ప్రార్థిద్దాం. ఏమని? అమ్మా అజ్ఞానాన్ని తొలగించమ్మా, జ్ఞానాన్ని ప్రసాదించమ్మా, నీ అనుగ్రహము చేత మమ్మల్ని జ్ఞానులుగా చేసి నీ దగ్గరికి చేర్చుకోమ్మా, నీ అనుగ్రహానికి పాత్రుల్ని చెయ్యమ్మా అని మనము అమ్మని ప్రార్థిస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం